టాలెంటెడ్ యాక్టర్‌కి మనం మైక్ ఇద్దామండి. సో, రచ్చా రవి. టాలెంటెడ్ యాక్టర్ అంటే ఎవరినో ఎతుకుతున్నారు. నీతోని ఏదో ఒక మంచి మాట చెప్పానా? ఆ! మనం మాట్లాడిద్దాం శేఖర్ చంద్ర గారిని. ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులకు, అలాగే ఈ సినిమా నాది, మనది అనుకోని వచ్చిన ప్రేక్షకుల సీట్‌లో కూర్చున్న మా వెల్ విషర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. బయట ఎండలు బాగున్నాయి. పని ఉంటేనే బయటికెళ్ళాలి. పని లేకపోతే ఇంట్లో కూర్చొని మన సినిమాలు చూసుకుంటూ ఉండాలి ఎంటర్‌టైన్‌మెంట్ సెక్షన్‌కు. ఇది మాత్రం నేను చెప్తూ ఉన్నా. మారుతి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఒక మంచి సినిమా అంటే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా అంటే దీనికి వెనకాల మారుతి గారు ఉన్నారని నాకు ఫోన్ వచ్చింది. ఖచ్చితంగా మారుతి గారు ఒప్పుకున్నారంటే మంచి స్టఫ్ ఉంటుంది అనుకున్నా. కానీ సినిమా చేసేటప్పుడు మన శివన్న మీరు ఒక మంచి డైరెక్టర్ ప్లేస్లో ఉంటారు ఫ్యూచర్లో ఎక్కడున్నాడో అన్న. నీలోనే ఒక మంచి యాక్టర్ ఉన్నాడు, నీలోనే ఒక మంచి కామెడీ టింట్ ఉంటుంది. అసలు ఆయననే ఒక నటుడుగా చూడాలని నా కోరిక ఉన్నది. ఎందుకంటే అంత మంచి బాడీ లాంగ్వేజ్ మాకు చేసేటప్పుడు అంటే ఒక ఆర్టిస్ట్కు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరు, ఇలా చేయాలని చెప్పే డైరెక్టర్లు వేరు ఉంటారు. అందులో శివన్న మాత్రం మాకు 90% ఆయనే ఇలా చేస్తే బాగుంటుందని మీరు చూస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాప్ సినిమాలో మీరు ఎంత ఎంటర్టైన్ అయ్యారో ఈ సినిమాలో భలే ఉన్నాడనే సినిమాకు రాస్తారు అన్నకు మీరు క్లాప్స్ కొట్టి విజిల్ కొట్టి అన్న కిరణ్ అన్న మన కిరణ్ గారే కదా ప్రొడ్యూసర్ గారు ఎక్కడున్నాడో అన్న ఖచ్చితంగా గూగుల్ పేలో మరి అకౌంట్లో ఖచ్చితంగా నిండుతాయి. అంత మంచి సినిమా తీసిల్లన్న. నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు మిగతా సీన్లు కూడా కొన్ని చూసి మిగతా మేము చేసేటప్పుడు చాలా బాగా నవ్వించిండు. చాలా బాగా కంటెంట్ అంటే మనకు అనిపించేటప్పుడు ఇదేంటి ఇలా ఉన్నది అనిపించింది. అంటే ట్రైలర్ మీరు చూసిల్లు ఈరోజు ఎంత బాగుందో. సినిమా కూడా కామెడీ టింట్ తోటి కడుపుబ్బ నవ్విస్తుంది. నవ్వులకు ఎటు మాత్రం తీసిపోదు. ఖచ్చితంగా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ ఈ సినిమాలో నాకు పాత్రనిచ్చినందుకు. అలాగే మారుతి గారు మీ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇస్తే నా కోరిక తీరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ చెప్తున్నా ఎండలు బాగున్నాయి. వడదెబ్బ కాకుండా జాగ్రత్తగా పని ఉంటేనే బయటికి వెళ్ళి సాయంత్రం పూట ఫంక్షన్లు పెట్టుకోవాలి. అందరూ బాగుండాలి. ఆనందంగా సినిమాలు చూసి ఎంజాయ్ చేయాలి. పైరసీలు వద్దు, సినిమాలు చూడొద్దు అన్నది లేదు. సినిమా ఎప్పటికి ఉంటుంది ఎంటర్టైన్మెంట్కు. రోగాలు వస్తే కావాల్సింది మెడిసిన్, దాంతోపాటు సినిమే. ఆ సినిమా బతికుంటుంది ఎప్పుడు సినిమా హాల్లోనే. సినిమా హాలు పోతేనే ఎంజాయ్ చేస్తాం. లేకపోతే టీవీలో పెట్టి కూర్చొని ఆ ఓటీటీలో చూస్తుంటే అట్లకెళ్ళి ఒకసారి ఆమె చీపురు కట్టుగా పట్టుకొని పోతుంది, ఇట్లకెళ్ళి వీడు బ్యాట్ పట్టుకొని పోతాడు. ఆ మూడు దొబ్బి మనం బయటికి పోతాం. రచ్చా ఇక్కడ ఈటీవీ విన్ నితిన్ గారు కూడా ఉన్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అందుకే చెప్తా లేదు వాళ్ళకి నేను అదే చెప్తున్నా. వాళ్ళు సపోర్టర్లు థియేటర్లో చూసినాక అక్కడికి పోవాలి బుజ్జి రెండోసారికి. ఓకే, తర్వాత నితిన్ గారు పక్కకు తీసుకెళ్ళొచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఈ సినిమాలో ఒక మంచి పాట అంటే మీరు ఖచ్చితంగా శ్రీకాంత్ అయ్య గారి ఒక ట్రాక్ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ రచ్చా రవి.